వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంచెలంచెల ఎదుగుతూ సిల్వర్ మెడల్ సాధించినటువంటి పోసాన్పల్లి సౌమ్య బేస్బాల్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? క్రికెట్లో ఆడదామని అనుకున్నాను ఫస్ట్ థింగ్, కానీ అది నా సొసైటీలో ఎవరు ఏమనుకున్నా మనకి అది ఫరక్ పడదు. మన డ్రీమ్స్. నేను మా కూతురికి మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను చాలామంది అన్ని రకాలుగా అన్నారు. కనీసం మొన్న పోతే కూడా రాలేదు సీఎం. ఒకసారి వీళ్ళని కలిసి ఒక తస్కరిస్తే వాళ్ళకి ఇంకా తృప్తి చెందుతారనే కోరిక. నేటి సమాజంలో ఆడపిల్లలను ఇంటికే పరిమితం అవుతున్న సందర్భం చూస్తున్నాం. కానీ ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అక్బర్పేట భూంపల్లి మండలం సంబంధించి జంగపల్లి గ్రామానికి చెందిన పోసాన్పల్లి ఒక కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి అంచెలంచెల ఎదుగుతూ ఇప్పటికే బేస్బాల్లో దేశానికి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. 2వ స్థానాన్ని సాధించి సిల్వర్ మెడల్ సాధించినటువంటి పోసాన్పల్లి సౌమ్య కుటుంబ సభ్యులతో ప్రస్తుతం ఉన్నాం. సౌమ్యని అడిగి తెలుసుకుందాం. సౌమ్య, చెప్పండి, అంటే ఇటువంటి మంచి అరుదైన గౌరవాన్ని దేశంలో ఆడి మీరు విజయాన్ని సాధించారు. ఎట్లా అనిపించింది? ఎందుకు ఈ చూజ్ చేసుకున్నారు ఈ గేమ్ని? చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్రికెట్ ఆడేదాన్ని. నేను క్రికెట్ నేషనల్స్లో మెడల్స్ తెచ్చాను ఇప్పటికీ మన దేశానికి. తెలంగాణని మళ్ళీ ఇంకా గొప్పగా ఎదగాలని ఒక మంచి డ్రీమ్గా నేను ఇండియా ఆడాలని చిన్నప్పటి నుంచి క్రికెట్లో ఆడదామని అనుకున్నాను ఫస్ట్ థింగ్, కానీ అది నా డ్రీమ్ అచీవ్ కాలేదు. సరే అని మళ్ళీ ఒక ఫీల్డ్ చూస్ చేసుకున్నాను, బేస్బాల్ అనేది. అట్లీస్ట్ ఇల్లు అయినా నా డ్రీమ్ ఫిల్ అవుతుందని ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాను. ఫైనల్లీ నేను చేశాను అని అనుకుంటున్నాను. ఓకే, అంటే 5th స్టాండర్డ్ వరకు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నట్టు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో చదువుకున్నారు. కానీ ఎవరైనా ఉంటే గేమ్ క్రికెట్ కావచ్చు, సంబంధిత గేమ్ సెలెక్ట్ చేసుకునే పరిస్థితి, బేస్బాల్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? అంటే నా కాలేజ్లో మా సర్స్ వాళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళు కోచింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతున్నది. బేస్బాల్, సాఫ్ట్బాల్ మాకు ఈ 2 సిమిలర్ గేమ్ అనమాట. సో మాకు అక్కడ చాలా ఎంకరేజ్మెంట్గా డైలీ ప్రాక్టీస్ అవుతుంటే నేను క్రికెట్ ఇంకా అది 2 సిమిలర్గా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. మార్నింగ్ సెషన్ అది, ఈవినింగ్ సెషన్ ఇది అని 2 టార్గెట్గా పెట్టుకొని ఆడుతూ చేసుకున్నాను. అంటే మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ గేమ్ ఆడారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపించింది? అందరికి కూడా అక్కడ తెలుగు రాదు, ఏం రాదు. కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే ఫస్ట్ చాలా ప్రాబ్లం అయింది, లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే మనం తెలుగు వాళ్ళము, మనం వాళ్ళతోని ఉండగలుగుతామా, చేయగలుగుతామా అన్నట్టు ఒకటి ఉండే. మెయిన్లీ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళది హిందీ, మనది తెలుగు. మళ్ళీ మా కర్ణాటక వాళ్ళు ఉండే, తమిళనాడు ఉండే, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. కానీ మేము ఏంటంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ మాకు అది అలవాటు అయిపోయి లాంగ్వేజ్ అందరం ఒక టీమ్గా కలిసి లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ఇంగ్లీష్ అంటూ కరెక్ట్గా తీసుకొని అందరము చేసాం. అంటే ఫిజికల్గా చూస్తే ఏ గేమ్ ఆడినా కూడా హైట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు. మీరు చూస్తే చిన్నగా ఉన్నారు. ఎట్లా మీ యొక్క సంబంధించిన ఎందులో రాణిస్తారు? బేస్బాల్కి సంబంధించి ఆ గేమ్లో మీరు ఎందులో రాణిస్తారు మీరు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజులల్లో హైటు వెయిట్ అని మ్యాటర్ కాదు. ఏంది అంటే మనం ఒకటి డ్రీమ్ ఉంటే అది అచీవ్ చేయాలనే ఒకటే టాలెంట్తోని నేనున్నాను అంతే. నా గోల్ ఇండియా ఆడాలని, ఆ జెర్సీ వేసుకోవాలని ఒక డ్రీమ్ ఉండే, కానీ నేను చేశాను అంతే ఫైనల్గా. ఓకే, దీనికి సంబంధించి అంటే నీతో పాటు క్రీడాకారులు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఏం చెప్పేవారు మీతో? అంటే మాకు ఇప్పటికీ బేస్బాల్ ఇండియా టీంలో ఇప్పటి వరకు వచ్చి ఎప్పుడు మెడల్ రాలేదు అనమాట. హిస్టరీలో ఫస్ట్ టైం మేము క్రియేట్ చేసింది. మా డ్రీమ్ ఏంటంటే 1 month మేము ఇండియా ప్రాక్టీస్ క్యాంప్లో ఉన్నాం. అందరం ఒకటే టార్గెట్, మన దేశానికి మెడల్ తీసుకొనే పోవాలి. పోతే ఏదైనా ఒక మెడల్తోనే పోవాలి, ఉత్త చేతులతో పోవద్దు అని మేమందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని సాధించాము. అంటే మీరు తిరుగుతున్న పరిస్థితిని బట్టి చూస్తున్నాం, ఆడపిల్ల అంటే ఇంటికే పరిమితం అవుతుంది. కానీ మీరు దేశాలు తిరుగుకుంటూ మెడల్స్ సాధిస్తున్నారు. నీతోటి ఒక మహిళలకు కావచ్చు, నీతోటి యువతులకు ఏం చెప్తారు మీరు? అంటే అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరు ఏమనుకున్నా ఈ సొసైటీలో ఒక అబ్బాయి కానీ అమ్మాయిలాగా ఉంటుంది, ఏంది ఈమెది క్యారెక్టర్ అని ఎవరు ఏమనుకున్నా మనకి అది ఫరక్ పడదు. మన డ్రీమ్స్ మనం అచీవ్ చేసే వారికే ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనం క్రికెట్లో ఐపీఎల్లో చూస్తున్నాం. సూర్యవంశీ వైభవ్ అని చెప్పి ఒక చిన్న
అతి పిన్న వయసు 14 సంవత్సరాల క్రీడాకారుడు కూడా ఒక సెంచరీ చేసి అందరి మనసులు దోచుకున్నారు. మీరు కూడా దేశానికి సిల్వర్ మెడల్ తెచ్చారు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ సంబంధించి వేరియేషన్ చూసుకుంటే? సిల్వర్ మెడల్ తెచ్చినందుకు చాలా గౌరవంగా ఉన్నది. బట్ ఏందంటే ఇప్పటివరకు నాకు ఒకటే బాధాకరంగా ఏందంటే ఏ గవర్నమెంట్ ముందట రాలేదు. ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినదైతే లేదు. మా ఓన్ కష్టంతోని ఇప్పటివరకు వచ్చినాము. అది మేము కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటా కష్టపడుకుంటా ఒక్కొక్క రూపాయి నా దేశం కోసం ఆడాలి అన్నట్టు నేను సిద్ధం అయ్యాను. ఓకే. అంటే దీనికి సంబంధించి దాతలు కూడా రావాలంటే మీరు ఆడుతున్న గేమ్ కూడా ఎవరికి తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వారికి తోడ్పాటుగా ఉంటే ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తారు చివరగా? నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు నాకు ఇన్ని నేషనల్స్ ఆడాను. ఆల్మోస్ట్ ఒక 10-20 నేషనల్స్ ఆడాను నేను. ఇప్పటివరకు వచ్చి గవర్నమెంట్ ఏ దానికి నాకు ముందటికి రాలేదు. మెడల్స్ వచ్చినా ఇప్పుడు కూడా ఇండియాకి మెడల్ వచ్చినా కానీ గవర్నమెంట్ ముందటికి రాలేదు. ఇంకా చూపించాలని మా మీద కొంచెము ఇప్పటికి ఆల్రెడీ చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేశారు మన తెలంగాణలో. అదర్ స్టేట్స్లో, అదర్ కంట్రీలో కూడా చాలా టోర్నమెంట్లు అయినాయి బేస్బాల్. కానీ ఏంటంటే ఈ గేమ్ బయటికి రావట్లేదు. అది బయటికి రావాలని మేము ఇట్లా మెడల్స్ చేస్తే ఇంకా బయటికి వస్తుందని కోరుకుంటున్నాం. ఓకే. అంటే దీనికి సంబంధించి మీరు చెప్తున్నారు ఈ దేశంలో ఈ క్రీడకు కొంచెము అంటే ఎవరికి తెలియదని చెప్తున్నారు. కాబట్టి వివిధ దేశాల్లో ఈ క్రీడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి చివరగా నీతో పాటు సంబంధించిన యూత్కి సంబంధించి ఈ క్రీడలకు ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఏం చెప్తారు ఆ విషయంలో? ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర చాలా మంచి టీం ఉన్నది. తెలంగాణ అంటే కూడా 2021లో గోల్డ్ మెడల్ వచ్చింది. మన కర్నూలు అనే టోర్నమెంట్లో తెలంగాణ టీం నెంబర్ 1గా నిలిచి అన్ని స్టేట్లతోని పోటీపడి మెడల్ తెచ్చి మేము చూపించాము. ఎల్బీ స్టేడియంలో మాకు అప్పుడు శ్రీనివాసరావు ఉండే, అప్పుడు కల్పించాడు, కొంచెము బెటర్గా అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా ముందర తీసుకెళ్ళి ఇంకా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. సౌమ్య చెప్పండి, అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి గేమ్స్ ఉన్నాయి, అంటే ఎట్లా ముందుకెళ్తారు మీరు? ఇప్పుడు నవంబర్లో చైనాలో జరిగే కాంపిటీషన్ ఉంది ఏషియా కప్కి. ఇండియా టీం మళ్ళీ వెళ్ళి అక్కడ పోటీ పడుతుంది. సో మాకు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాకు సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి. ఏదైనా ఫండ్స్ వస్తేనే మేము ముందటికి అడిగేయగలుగుతాము అని అనుకుంటున్నాము. అంటే ఖర్చుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మన? ఎందుకంటే ఇటువంటి అచీవ్మెంట్ మీరు కూడా సాధించారు, సిల్వర్ మెడల్ సాధించారు. అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా స్పందించలేదు. ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ఇప్పటికీ నాకు ఈ టోర్నమెంట్కి థాయిలాండ్లో జరిగే టోర్నమెంట్కి నాకు 3 లక్షలు ఖర్చు అయింది దాదాపుగా. కానీ ఎప్పటివరకు నాకు అంటే 25,000 ఏమో వచ్చినాయి స్పాన్సర్షిప్ అంతే. మిగతా అంతా నా ఓన్ కష్టం, మా పేరెంట్స్ కష్టంతోనే ముందుకెళ్ళినాం. నేను ఇంకా ఎన్నో మెడల్స్ దేశానికి సాధించాలి అంటే మాకు సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు చైనాలో నేను ఆడగలుగుతాను. లేదా నేను ఇండియా టీంకి రీప్రజెంట్ చేయలేనేమో. అమ్మ చెప్పండి, అంటే మీరు మీ కూతురు సౌమ్యకు ఇటువంటి మంచి అరుదైన గౌరవం దక్కింది, దేశానికి ఆడే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఏం చెప్తారమ్మా మీరు ఆ విషయంలో? నేను మా కూతురికి మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అన్ని రకాలుగా అన్నారు. పాపకి ఆడపిల్లలాగా ఉండాలి, ఇవన్నీ ఎందుకు, ఆటలు అటు ఇటు తింపుతారు, అది ఇది అని చెప్పారు. కానీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా చిన్న హెల్ప్ చేయాలి. ఆమెకి ఇంకా క్రికెట్ ఆడాలి అని ఒక గోల్ ఉంది. అదొక్కటి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా గవర్నమెంట్ ఏమన్నా. అంటే మీరు చెప్పండి సార్, అంటే కూతురు మంచి పొజిషన్లో ఉంది, మీది వ్యవసాయ ఆధారిత కుటుంబం, అంటే ఇప్పటి వరకు మంచిగా చదివించి మంచి పొజిషన్లో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? చాలా హ్యాపీగా ఉంది మా పాప పోయి ఆడి గెలిచినందుకు. ఆమెకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆమెకి పోతుంటే పంపిస్తడం జరిగింది. మా వైఫ్ ఎక్కువ ప్రోత్సహించింది. నేను నా బిజీలో పడి నా పనులు నేను చూసుకున్నాను. కానీ ఆమె మాత్రం ఎప్పుడు తగ్గేది లేదు. నేను ఎప్పుడు కూడా అద్దనేవాడిని కాదు. ఎటు పోయినా పంపించేది, వెళ్ళిపోయేది, వచ్చేది. ఆమెనే పోయేది, ఆమెనే వచ్చేది. ఇప్పుడు పికప్ డ్రాప్ చేసేవాడిని, కానీ ఇదంతా వాళ్ళే చూసుకునేది. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంటే ఇటువంటి అచీవ్మెంట్ రీచ్ కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ దేశాలకు వెళ్ళన్నా కూడా ఖర్చులతో కూడుకున్న వ్యవస్థ. కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించి ఎవరు భరించారు, ఎట్లా ముందుకెళ్లారు? ఖర్చులు అంటూ ఎవరేమి ఇవ్వలేదు. కొంచెం ఎమ్మెల్యే కొంచెం 25,000 ఇచ్చారు, కానీ మిగతా వారు ఎవరు ఏమి ఇవ్వలేదు.
మా సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పంపించినాం. ఇప్పటికైతే ఎవరేం సాయం చేయలేదు. ఏదైనా ఆర్థిక సాయం చేస్తే ఇంకా ఆమె ముందు ముందు మంచి గేమ్లు ఆడే అవకాశం ఉంది. ఆమె డ్రీమ్ ఒకటి క్రికెట్ ఆడాలని. ఆ క్రికెట్ కూడా ఆడితే ఒకటి ఆమెకు కోరిక నెరవేరుతుంది అని ఆలోచన. ఓకే, అంటే ప్రధానంగా చూసుకున్నట్టే సౌమ్యకు మంచి పొజిషన్ వచ్చింది, సిల్వర్ మెడల్ సాధించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తావు? ఎందుకంటే ఇటువంటి మంచి అచీవ్మెంట్ సాధించింది కాబట్టి, ఇటువంటి ఘనతకు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటారు మీరు? గవర్నమెంట్ అనేది క్రీడను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే ఆడపిల్లలే కాదు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సమానం చూసి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందు మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పథకాలు తెచ్చి పెడతారు. చిన్న మారుమూల గ్రామం నుంచి పోయి ఒక ఇండియా లెవెల్కి ఆడిందంటే కనీసం మొన్న పోతే కూడా రాలేదు సీఎం. ఒకసారి వీళ్ళని కలిసి ఒక తస్కరిస్తే వాళ్ళకి ఇంకా తృప్తి చెందుతారనే కోరిక. అంతే ప్రోత్సహించాలి గవర్నమెంట్ అనేది. ఎవరినైనా ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇండియా కోసం ఇప్పటివరకు 20 మెడల్స్ సాధించిన దానికి ప్రోత్సాహకంగా ఎవరు కూడా మాకు ఎంకరేజ్మెంట్ లేదు. ఖచ్చితంగా ఇటువంటి అచీవ్మెంట్ని నేను ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పోసావన్పల్లి సౌమ్యను రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకునే విధంగా ముందుకెళ్ళాలి, మాకు ఆర్థికంగా భరోసా ఇస్తే ఇంకెన్నో కొత్త మెడల్స్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి పోసావన్పల్లి సౌమ్య తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.